ఎప్పుడూ చూడలేదే, కొత్తగా ఉన్నాడు. చూద్దాం. హలో సారు, ఎవరండి మీరు? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. మాది గన్నవరం అండి. ఓ, మీది ఆంధ్రానా? అవునండి. ఎలా ఉంది మీ జగన్ పరిపాలన? అయ్య బాబోయ్, అతనికేటండి మా అందరినీ బాగా పరిపాలిస్తున్నాడండి. అంతేకాదండి, నెల నెల మాకు డబ్బులు వేస్తున్నాడండి. మా చిన్న అబ్బాయి చదువు కోసం సంవత్సరానికి 12,000 వేస్తున్నాడండి. అయితే మీ జగన్ పరిపాలన బాగుందంటావు. అవునండి. సరే ఇది చెప్పండి, మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారు? మా పెద్ద అబ్బాయిని పనిలో చేర్పిద్దామని వచ్చామండి. అయితే 10వ తరగతి వరకు చదివించి మిమ్మల్ని మీ పిల్లల్ని కూలీలుగా మారుస్తున్నాడు అన్నమాట మీ సీఎం. అదేటండి అలా మాట్లాడుతున్నారా? మరేంటండి, 10వ తరగతి వరకు చదివిస్తాడంట, ఆ తర్వాత మీ పిల్లల భవిష్యత్తుని గాలికి వదిలేస్తాడంట. అలాంటి సిగ్గు ఎగ్గులేని నాయకుణ్ణి మీరందరూ పొగుడుతున్నారు. పాలన అంటే 4 డబ్బులు మీ మీద ముష్టేయడం కాదు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేవాడే మంచి నాయకుడు. మంచి పాలన అంటే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మీకు మీ పిల్లలకి మీ ఊరి దగ్గరలో పని కల్పించేవాడే నిజమైన నాయకుడు. ఇదే సరైన సమయం. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. హైదరాబాద్ని అభివృద్ధి చేసినట్టే ఆంధ్రాని కూడా అభివృద్ధి చేయగలిగిన చంద్రబాబు నాయుడు కూటమిని ఎన్నుకోండి. ఆ జగన్ లాంటి మాయలుడి వల్ల పడతారేంటయ్యా? అవునండి, దీని గురించి అసలు ఆలోచించనే లేదు. బతుకు తెరువు కోసం మరో ఊరు వెళ్లాల్సిన గతి పట్టించిన ఆ జగన్ పార్టీని ఓడిస్తాం. మా మంచి చంద్రబాబును గెలిపించుకుని ఆంధ్రాలో మరో హైదరాబాద్ని సృష్టిస్తాం. ఇప్పుడు వచ్చారు దారిలోకి. అవును గాని ఇప్పుడున్న సీఎం 175 సీట్లకి 170 సీట్లు వస్తాయంటున్నాడు. అది ఎలా సాధ్యం? అరే వెర్రివేంకన్నా, ఆ విషయంలో ఆ సీఎం క్లారిటీగానే ఉన్నాడు. 175కు 175 సీట్లంటే 1 గాని 7 గాని 5 గాని సీట్లు గెలుస్తారని అర్థం. ఓహో అలాగా? అంతే, ఏం కంగారు పడకు. జగన్ ఓడిపోతున్నాడు. ఇది రాష్ట్రానికి అత్యవసరం, తప్పదు.